నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఒకటే చర్చ. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్ లో ఏముంది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి ఏమని వార్తలు వస్తున్నాయంటే అతని ఫోన్ లో కొన్ని ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, ఆ ప్రైవేట్ వీడియోలను యూజ్ చేసుకుని ఇతను బ్లాక్ మెయిల్ చేసేవాడనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. సో ఈ ప్రైవేట్ వీడియోలు అతనికి సంబంధించినవా లేకపోతే వేరే వాళ్ళ ప్రైవేట్ వీడియోలు సేకరించి ఇతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అనేటువంటి విషయం అయితే తెలియవలసి ఉంది. ఎప్పుడైతే పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారో, వాస్తవంగా ఇతన్ని అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇతనికి ముందుగా ఎవరు చేరవేశారో మనకు తెలియదు. కానీ అంటే పోలీసు శాఖలో ఎవరైనా ఇతనికి తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే, మీరు కనుక గమనిస్తే ఇతను అరెస్టు కాబోయే దానికి అదే రోజు అనుకుంటాను, లేదా ముందు రోజు మధ్యాహ్నమే ఈయన లైవ్లో చెప్పాడు, నన్ను అరెస్టు చేయబోతున్నారు ఏలూరు పోలీసులు అని చెప్పాడు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయబోతారు అని చెప్పి అతనే ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది, లైవ్ కూడా నిర్వహించడం జరిగింది అతని ఛానల్లో. సో అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయం అతనికి ఎలా తెలిసింది? ఆ విషయం తెలుసుకున్నటువంటి రావణ్ తన ఫోన్లో ఉన్నటువంటి కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు కావచ్చు, కొన్ని కాన్ఫిడెన్షియల్ వీడియోలు కావచ్చు, ఫోటోలను కావచ్చు డిలీట్ చేసినట్లు ఈ విచారణలో బయటపడింది. సో అతని పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే పాక్షికంగా కొన్ని వీడియోలను అయితే వాళ్ళు రిట్రీవ్ చేయగలిగారు. ఆ వీడియోలను చూసి పోలీసులే బిత్తరపోయారంట. అంటే మనోడు మామూలోడు కాదు, సో మంచి కళాపోషణ ఉంది మనోడికి అని చెప్పి సో వార్తలైతే వస్తున్నాయి, కానీ ఇంకా ధృవీకరించవలసి ఉంది. సో ఈ వీడియోలను వాడి చాలామంది మహిళలను వేధించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే మహిళలంటే ఎవరు? అతనితో కూడా పనిచేసే వాళ్ళ, లేకపోతే ఇంతకుముందు ఏదో కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు అని చెప్పాడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి వల్ల, లేకపోతే ఇప్పుడు ఈ ఛానల్ పెట్టాడు కదా ఈ ఛానల్లో పనిచేస్తూ ఉండే వాళ్ళ, లేకపోతే బయట వాళ్ళ, లేకపోతే ఆ ప్రైవేట్ వీడియోల్లో ఇతనే ఉన్నాడా, లేకపోతే వేరే వాళ్ళ ప్రైవేట్ వీడియోలను ఇతను సేకరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడా అనేది విషయాన్ని తెలియవలసి ఉంది. సో ఇతనికి ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయంట. అందులో లక్షల కొద్ది ట్రాన్సాక్షన్లు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంకు నోటీసు కూడా పంపించారు. ఈ అకౌంట్లు రెండు సీజ్ కూడా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో యూట్యూబ్ ద్వారా ఈయన సంపాదిస్తా ఉండేది 75,000 రూపాయల నుంచి 150,000 రూపాయల వరకు, అంటే గరిష్టంగా 150,000 రూపాయల వరకు మాత్రమే నెలకు సంపాదిస్తున్నట్లు, మిగిలినటువంటి లక్షల కొద్ది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే యువతను తీవ్రవాదం వైపుకు ఆకర్షించేలాగా వీడియోలు చేయమని చెప్పి ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఇతనికి ఫండింగ్ చేస్తున్నారా, లేకపోతే ప్రకాష్ రాజ్ ఏమైనా ఫండింగ్ చేస్తున్నాడా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫండింగ్ చేశారని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 25 లక్షల రూపాయలు స్టూడియో పెట్టుకోవడానికి, గ్రీన్ మ్యాట్, కెమెరాలు అవి కొనుక్కోవడానికి 25 లక్షలు, అదేవిధంగా నెలకు 3 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రశ్న రావణ్ కు ఇస్తున్నారు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జరిగింది. సో వాళ్ళు ఈయనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటంటే, కూటమి పార్టీలను విడగొట్టడానికి మా వల్ల చేత కావడం లేదు, మేము ఎంత ట్రై చేసినా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చాలా సఖ్యతతో ఉన్నారు, ఇంత సఖ్యతతో ఉంటే వాళ్ళు మళ్ళీ పొత్తులో వెళ్తారు, కాబట్టి మనము మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఈ కూటమిని విడగొట్టాలి, కాబట్టి ఎలాగూ అధినేతలు వాళ్ళు సింకులో ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి క్యాడర్కు మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి రెండు కులాల మధ్య గొడవలు పెట్టడమే పెద్ద అజెండాగా, అంటే కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య గొడవలు పెట్టడమే ఈయనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి అసైన్మెంట్ అనేటువంటి విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఈ విషయాలన్నీ ఇంకా 2 రోజులు 3 రోజులు అయింది కదా, ఇంకా 15 రోజుల వరకు, లేకపోతే 12 రోజులు, ఇంకా 2 వారాలు ఉంది విచారణ. ఈ విచారణలో మొత్తం విషయాలు బయటపడిపోతున్నాయి. ఆ ప్రైవేటు వీడియోల కథ కావచ్చు, ఈయనకు ఎవరెవరు ఫండింగ్ చేస్తున్నారో, లేకపోతే ఎవరు ఈయన దగ్గర మాట్లాడిస్తున్నారు, అసలు ఈయన స్కెచ్ ఏంది, ప్లాన్ ఏంది, ఈయన వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా త్వరలో బయటకు రాబోతున్నాయి. సో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా ఒక్కటే చర్చ, ఆ 10 వీడియోలు ఎవరివి? ఇతనే 10 మంది అమ్మాయిల్ని కావచ్చు, లేడీస్ని కావచ్చు, కూడా పనిచేసినటువంటి వాళ్ళ ఉద్యోగులను కావచ్చు వేధించాడు అనేటువంటి విషయాన్ని ఈయనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి చెప్పడం కూడా జరిగింది. సో మొత్తము అందరూ సహ ఉద్యోగులేనా, లేకుంటే బయట వాళ్ళ, లేకుంటే ఇతనే కావాలని ట్రాప్ చేశాడా, హనీ ట్రాప్ లాంటిది ఏదైనా చేశాడా లాంటి విషయాలు తెలియవలసి ఉంది. సో మొత్తానికి రావణ్ మిస్సెస్ కూడా అనూష అనుకుంటా ఆమె పేరు, ఆమె కూడా ఒక వీడియో అయితే
అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అది AI జనరేటెడ్ వీడియోస్ అంటున్నారు. ఎవరైనా మొన్నటికి మొన్న మహా న్యూస్లో వచ్చినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని AI అని ఎవరైనా అంటారా? AI అని రావనే అనడు. అంత క్లారిటీగా అంత HD ప్రింట్ రిలీజ్ అయితే దాన్ని AI వీడియో అంటారు. సో ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు ఆ అమ్మాయి ఫోటో కనపడకుండా, ముఖం కనపడకుండా, ఆ విజువల్ కనపడకుండా బ్లర్ చేశారు, కానీ అది AI వీడియో కాదని కూడా తేలిపోవడం జరిగింది. సో అది AI వీడియోనా, ఇంకా వీళ్ళు నోరు తెరిస్తే మార్ఫింగ్ చేశారు AIతో. నిన్న ప్రకాష్ రాజ్ అంటున్నాడు అది AI వీడియోలతో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంట. నీకు కానీ ఆ రావణ్కు కానీ క్యారెక్టర్ ఉంటే కదా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేదానికి. క్యారెక్టర్ లేని వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేస్తారు? చేయరు కదా. కాబట్టి సో మొత్తము తొందర ఎందుకు, మొత్తం బయటపడబోతుంది. రావణ్ వెనక ఉండి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి ఏ ఇంటెన్షన్ తో వీళ్ళు అతని దగ్గర వీడియోలు చేపిస్తున్నారు, ఏ ఇంటెన్షన్ తో ముఖ్యంగా హిందువుల మధ్య, ఇతర మతాలకు మధ్య, అదే విధంగా హిందూ దేవుళ్లను ఎందుకు కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు, ఎవరికి లబ్ధి చేకూరడం కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయాలు కూడా బయటపడవలసి ఉంది. సో ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు, హిందువులను, హిందూ దేవుళ్లను అపహాస్యం చేయడం, అవహేళన చేయడం, హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సో ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి ఈ సంవత్సరం రోజులుగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ కలిశాడు, ఎంతంత డబ్బులు ట్రాన్సాక్షన్లు జరిగాయి, ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా నిశితంగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ విచారణ పూర్తయ్యే నాటికి ఖచ్చితంగా ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ గనుక సో 10 మంది ఎవరైతే ఉన్నారో ఇతను లైంగికంగా వేధించారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో కాకినాడ పోలీసులు అయితే ఇతని బాధితులు ఎవరైతే ఉన్నారో 10 మందే ఉన్నారా, ఇంకా ఎక్కువ ఉన్నారా, లేకపోతే అందులో మైనర్లు ఎవరైనా ఉన్నారా, అందరూ మేజర్లేనా? సో కొంతమంది ఇప్పుడు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు సంసారాలు చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి భయపడవచ్చు కానీ ఇప్పుడు ఆ వీడియోలు దొరికిపోయాయి కాబట్టి పోలీసు వాళ్ళే వాళ్ళను సంప్రదించి మీరేమీ భయపడద్దండి, వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పండి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని, మీకు జోసెఫ్ చేసినటువంటి అన్యాయం ఏముందో అనేది చెప్పమని చెప్పి వాళ్ళు కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ఈ రోజు తెలుస్తుంది ఎవరెవరు రావణ్ బాధితులు ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి కేసులు పెడితే కనుక సో ఈయన రావణ్ ఏమనుకున్నాడు, ఏముంది పవన్ కళ్యాణ్ తిడితే నోటీస్ ఇచ్చి పంపించేస్తాడు, మనకు రాజ్యాంగం మొత్తం తెలుసు కదా అని ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇది నోటీసులు ఇచ్చి పంపించేటువంటి కేసులు కాదు. మినిమం రావణ్ బయటకు రావడానికి 180 రోజులు పడుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అతని మీద పెట్టినటువంటి కేసులు అంత బలమైనవి. సో ఈ మొత్తం ఆయన అకౌంట్స్ కావచ్చు, ఆయన ఆఫీస్ కావచ్చు, ఆయన ఇల్లు కావచ్చు, మొత్తం సోదాలు చేసి ఇతను నిజంగా ఎంతవరకు ప్రభావితం చేశారు, ఈయన ప్రభావంతో ఎవరైనా నక్సలిజం వైపు కానీ తీవ్రవాదం వైపు కానీ మొగ్గు చూపారనేటువంటి విషయం అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి సో ఏదో అనుకున్నాడు, ఏదో అయ్యింది, ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకొకటి, ఇది ఏది పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి విషయంలో కాదు ఈయన మీద విచారణ జరుగుతూ ఉండేది. ఈయన మీద ఇప్పుడు బుక్ అయిండే కేసు వచ్చి రాజద్రోహం కేసు. సో అది రాజద్రోహం కేసు ఏంటంటే ఈయన సంఘ విద్రోహ శక్తుల కోసం పనిచేస్తా ఉన్నట్లు, సంఘ విద్రోహ శక్తులుగా మార్చడానికి, యువతను ప్రేరేపించడానికి వీడియోలు చేసినట్లు, వ్యాఖ్యానించినట్లు, ప్రసంగాలు చేసినట్లు ఆ కేసుకు సంబంధించి ఈయన్ని పెట్టిండేది. సో అదేం చిన్న కేసు కాదు. సో అక్కడ ఉమర్ ఖలీద్ అని ఒక ఆయన ఉన్నాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అడ్రస్సే లేడు. సో ఎప్పుడు బెయిల్ వస్తుంది, అసలు రావణ్ బాధితులు ఎవరున్నారు, రావణ్ ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరికి లబ్ధి చేకూరడం కోసం చేస్తున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ విచారణ ముగిసిన తర్వాత మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అని వస్తుంది, ఆ హైప్ బటన్ కొట్టండి. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్.